వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సెప్టెంబర్ మాసం మనం కనుక చూసుకుంటే 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని చెప్తూ ఉన్నాము. కర్కాటక రాశి వారి విషయానికి వస్తే సెప్టెంబర్ మాసాంతం ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారంటే ఆరోగ్య రీత్యా కావచ్చు, లేదంటే వ్యాపార రీత్యా కొంతమంది అడుగుతుంటుంటారు, విద్య అడుగుతుంటారు, వివాహం అడుగుతుంటుంటారు. ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అంటారు? ఈ రాశి ఫలాలు తెలుసుకోవడం అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ప్రకృతి దేవుళ్ళు కూడా వింటూ ఉంటారు, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానము. ఎందుకంటే ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది, ఎక్కడ అనుకూలంగా ఉంది ముందుగా తెలుసుకుంటే తదనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈసారి కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసానికి ఒక విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ మంత్ మనకి 4వ తారీఖు నుంచి భాద్రపద మాసం కూడా స్టార్ట్ అవుతుంది. భాద్రపద మాసం అనగా మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మనకి వినాయక చవితి. సో వినాయక చవితి మనకి ఆది పండగ. ఓకే, ఇక్కడ నుంచే మనకు అన్ని పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి కాబట్టి. సో ఈ మంత్ వచ్చేటప్పటికి మన కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే పునర్వసు వీళ్ళకి 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు నక్షత్రం కలిగిన వాళ్ళంతా కర్కాటక రాశి వస్తారు. ఇది కాకుండా మనకి పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, దా, డి, డు, డే, డో ఈ అక్షరాలు మోరార్లాస్ ఈ సౌండ్తో ఉన్న పేరు కలిగిన వాళ్ళంతా కూడాను మనకి కర్కాటక రాశి వస్తామని చెప్పుకోవాలన్నమాట. మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే వీళ్ళకి కన్య రాశిలో 16వ తారీఖు సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నాడండి. తర్వాత సింహ రాశిలోకి బుధుడు 4వ తారీఖున ఎంటర్ అవుతూ ఉన్నారు. తర్వాత అదే రోజు వినాయక చవితి మాసం కూడా స్టార్ట్ అవుతుందండి. ఇది ఒక శుభ సూచకం అనమాట. తర్వాత వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి తులారాశిలో 18వ తారీఖున ఎంటర్ అవుతున్నారు. కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఆ నెలంతా ఉంటారండి. సో ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే 15th ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి రోగం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. అతిగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ ఉంది, బట్ ఓవరాల్గా ప్రాస్పెరిటీ అభివృద్ధి ఉంటుంది. తర్వాత మనకి 15th తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి సక్సెస్ ప్లస్ లక్ష్మి 2 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత రోగాలతో సఫర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ ఫైనాన్షియల్ గెయిన్ చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెండ్స్ తోటి ప్రాస్పెరిటీగా హ్యాపీగా ఉంటారు. సూక్ష్మంగా కనుక మనం చూసుకుంటే 2 ప్రకారంగా చూసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఒక్క రోగాలు వచ్చే అవకాశం తప్ప మిగతా విధంగా అంతా బాగుందని చెప్పాలి. మనకి సూర్యుడు వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు, అంత సరైన రిజల్ట్ ఇవ్వలేదు కాబట్టి సూర్యుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి నష్టాన్ని కలిగి వీళ్ళకి ధన నష్టము, పశు నష్టము, ప్రయాణాలు కనుక చేస్తే అనవసరమైన నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సమస్త కార్యాలకు విఘ్నం, అందుకని చెప్పేసి విఘ్నం కలుగుతుంది కాబట్టి వినాయక చవితిని కనుక మన విఘ్నాలు రాకుండా కాపాడాలని మనం ప్రయత్నం చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది. తండ్రితోటి పెద్దవాళ్ళతో గొడవల అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి చాలా సమయంగా పేషెన్సీగా ఉండాల్సిన అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళకి సంబంధం లేకుండా గొడవలు అయిపోతాయి, వృధాగా వీళ్ళంతా వెళ్ళిపోయి ఒక గొడవలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఏదైనా కానీ పుణ్యకారం చేస్తే అందులో ఆటంకాలు కలిగేసి ఆ పుణ్యం వీళ్ళకి చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనసులో విచారము, ధననాశనము, అపాయము, పెద్దలతో గొడవ, అవమానము, బంధువులతో విరోధం జరిగే అవకాశంగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేస్తారు, అందుకని కాషియస్గా ఉండాలి. యాక్చువల్గా వీళ్ళు చాలా చక్కగా అన్నీ ప్లాన్ చేసుకుంటారు మంచి జరగాలని, కానీ అనుకోని విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు చాలా పేషెన్సీగా వెల్ ప్రిపేర్డ్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి మార్క్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి. తర్వాత వీళ్ళకి ఏమేమి బెనిఫిట్ చేస్తారు, ఫస్ట్ ధనలాభం చూపిస్తుందండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు, కోరుకున్న పనులన్నీ కోరుకున్నట్లు అయిపోతాయి. తర్వాత వస్త్రలాభం కనిపిస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు చాలా చక్కగా ఉంటాయి, సంతానం వల్ల సుఖము, బంగారం వస్తువులు కొనే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎవరైనా కనుక చేస్తూ ఉంటే తద్వారా కూడా వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. 7వ ఇంట్లో ఉండటం వల్ల బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మాట పట్టింపు ఎక్కువగా ఉంది. ఓకే, చిన్న మాట గురించి ఎక్కువగా టూ మచ్ డ్రాగ్ చేస్తారనమాట. అలా కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటే చాలా బాగుంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది, భార్యతో మాట పట్టింపులు, అనారోగ్యము, వ్యాధి, నేత్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్. బేసికల్గా ఏమంటే మాస్ రావటం వల్ల చాలా బెనిఫిట్ చేస్తున్నా 2 రకాల విధంగా జాగ్రత్తగా ఉంటుంది. ఒకటి వచ్చేప్పుడు మాట పట్టింపుతో అందరితో మీరే పోయి గొడవలు పడతారు కాబట్టి సో ఏదన్నా మాట పట్టింపు లేకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి మూవ్ అవుతే చక్కగా ఉంటుంది. ఆ తర్వాత శరీరానికి కూడా పీడ ఉండేసి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పుకుంటే వీళ్ళు 2 విషయాలు కేర్ఫుల్గా, ఒకటి ఆరోగ్యం విషయంలో, 2ది వచ్చేటప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో చాలా చక్కగా సపోర్టివ్గా ఉంటే చాలా బాగుంటుంది. తర్వాత మనకి శుక్రుడు కనుక వీళ్ళకి చాలా చాలా చక్కటి మంచి ఉపయోగం చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. వాళ్ళకి స్త్రీ సౌఖ్యం ఉంది.
తర్వాత ధాతు వృద్ధి ఉంది, సంతోషము, బంగారు వస్తువులు సంగ్రహించే టైం ఉంది. వీళ్ళు చక్కగా గనక ప్లాన్ చేసుకుంటే మంచి బంగారంగా ఉంటారు. స్త్రీ విద్యా ప్రసంగాలు చేస్తారు, పుత్రుల వల్ల సౌఖ్యం ఉంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే వేనస్ 18వ తారీఖు తర్వాత చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారనమాట. అదే వీళ్ళకి మనకి 9th హౌస్ని కూడా చూడటం వల్ల చాలా ఇంకా బాగుంది. ఏం చెప్పాలి, గురువులపై భక్తి ఉంటుందంట, స్వధర్మాన్ని పాటిస్తారు, అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా సాధించేసుకుంటారు, మిత్రలాభం ఉంది, సుఖ సంతోషాలు ఉన్నాయి, పెద్దలపై గౌరవం ఉంది, అభివృద్ధి ఉంది. సో ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి శుక్రుడు వీళ్ళకి చాలా ఉత్తమమైన బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకి ఇంకా అంగగోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి మనకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చక్కటి ఐశ్వర్యం వాళ్ళ ఇంటికి వచ్చే అవకాశం ఉందండి. మంచి క్షేమంగా ఉంటారు, సంపద ఉంది, ధనలాభం ఉంది. అసలు ఏదైనా ఒక నక్షత్రం ఈ మన మంత్లో కనుక చూసుకుంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళే ది బెస్ట్ అనమాట. అన్ని విధాలు చాలా బాగుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడాను ఫారిన్ వెళ్ళే అవకాశం వాళ్ళకి ఎవరైనా కనుక ట్రై చేస్తుంటే ఈ నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఐశ్వర్యం వాళ్ళకి వచ్చేస్తుంది, ధనలాభం కలుగుతుంది. ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా బాగుంది. టోటల్గా పుష్యమి ఆశ్లేష 2 నక్షత్రాలకు చాలా బాగుందని చెప్పుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యము, జయము, విదేశాగమనము అన్నీ కలిగి ధనలాభము అన్ని విధంగా ఉంది. కాకపోతే ఏదో ఒక విషయంలో బంధనం కలిగి భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారంగా చూసుకుంటే మనకి ఓవరాల్గా చాలా బాగుందని చెప్పాలి. ఇది కాకుండా మనకి ఇంకొన్ని విషయంలో హెల్త్ విషయంలో మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత పుష్యమి నక్షత్రం వాళ్ళు కూడా హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత మనకు వచ్చేటప్పటికి పుష్యమి నక్షత్రం వాళ్ళకి ధననాశనం అయ్యే ఎక్కువ అవకాశం. అంటే మీరే పొరపాటు చేసి ధనం కోల్పోయి, యాక్చువల్గా ధనం వేరే వాళ్ళు కాదు, మీరే మిస్టేకులు చేసి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువ, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విధంగా మనం చూసుకుంటే మనకి లక్తా అని అంటారనమాట. కుజుడు వాళ్ళకి కొంచెం దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోకుండా కొంచెం పేషెన్సీగా ఎక్కడ కదలకుండా ఇంట్లో ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం కనుక చూసుకుంటే మనకి సెప్టెంబర్ మంత్ ఓకే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. సో మనకి వాళ్ళ తరపున మనం కూడాను గణపతిని ప్రార్థిద్దాం. ఓకే, వాళ్ళకి సిద్ధి బుద్ధి కలగాలని చెప్పేసి, తర్వాత అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, వాళ్ళు ఏ పని చేసినా కానీ సంవత్సరం అంతా చక్కగా వాళ్ళకి కలిసి రావాలని, ఎలాంటి విఘ్నాలు ఉన్నా కానీ పటాపంచలైపోయి అభివృద్ధిలోకి రావాలని మనం కోరుకుంటాం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సార్. అండ్ దాంతోపాటు ప్రతి రాశి వాళ్ళు కూడా జాతక రీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాము, దాంతోపాటు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మేము కొన్ని హోమాలకు అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, కనకదార హోమం గురించి మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. ఎవరు ఎంక్వైరీ చేసినా దానికి తగ్గట్టు ఎవ్రీ మంత్ హోమం ఉంటూనే ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలని చెప్తూ ఉంటుంటాం. హోమం కావచ్చు, జాతకరీత్యా ఒకసారి కలవాలనుకున్న ఏ విధంగా అంటారు? సో మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన ఉషా గారు, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. ఓకే, వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లోకి మనకే తెలిసిపోతాయి అనమాట. సో వాళ్ళలో ఆ ఫ్యామిలీలో కానీ వాళ్ళలో చాలా పరిణితి ఉంటుందండి, చాలా అండర్స్టాండింగ్ మెచ్యూరిటీగా ఉంటుంది అనమాట వాళ్ళ డిసిషన్స్ కానీ నేను చూస్తూ ఉంటానండి. తర్వాత అలాంటి వాళ్ళకి మనం ఒక కోర్సు స్టార్ట్ చేసాం, వేదిక ఆస్ట్రాలజీ కోర్సెస్. చాలామంది జాయిన్ అవుతున్నారు. నాకు సంతోషం ఏమంటేనండి, అమెరికా నుంచి, లండన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి అక్కడక్కడి నుంచే వచ్చి జాయిన్ అవుతున్నారండి. వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా రీసెర్చ్ చేయడానికి. ఎంత ఉందండి ఈ సబ్జెక్ట్లో మాకు తెలియదండి, మేము ఏదేదో అనుకున్నాము, ఎంత టెక్నికల్గా ఉందా, ఎంత అసలు ఇన్ని మ్యాథమెటికల్స్ కాన్సెప్ట్స్ మీద ఇంత బిల్డ్ ఎలా చేశారండి మన పూర్వీకులని చాలా ఇంప్రెస్ అయిపోయి నాకు హెల్ప్ చేస్తున్నారండి. అదొక సంతోషకరమండి. అందరూ ఇందులో జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలని ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా ఇది మనం చాలా హైయర్ లెవెల్లో చెప్పుకుంటామండి. దీంతోపాటు ఇండివిజువల్ జాతకం కనుక మనకు తెలుసుకోండి, అందులో వాళ్ళకి ఏమేమి యోగాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటని చెప్పేసి మనం తెలుసుకుంటే అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. నా దగ్గరికి ఎంతోమంది డిప్రెషన్ తోటి, తర్వాత ఏమీ చేయలేము, ఏంటి ఎలా ఉందన్న యాంగిల్తో వస్తారండి. ఒక్కసారి వాళ్ళ జాతకం నేను వాళ్ళకి చెబితే, ఎంత ఉందండి మాకు తెలియదండి మా జాతకంలో, వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యామండి, ఇది ఇలా ఉంది, ఇన్ని యోగాలు ఇవన్నీ ఉన్నాయి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అది. తర్వాత వచ్చేటప్పటికి మీరు చెప్పినట్లు కొంతమందికి జాతకాలు బాగుండి తర్వాత అన్నీ ఉన్నా చాలా టఫ్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. పెళ్ళిళ్ళు కాకుండా లేకుంటే బిజినెస్లు చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ లాభాలు రావు అందులో. తర్వాత వచ్చేటప్పుడు అనుకోని ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. అవి ఏంటంటే ఆర్థికంగా కానివ్వండి, ఇంకో విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం చక్కగా కనకదార ప్రోగ్రామ్ ద్వారా ఓకే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిగే విధంగా, భోగభాగ్యాలు కలిగే విధంగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. సో ఎలాంటి వాళ్ళైనా సరే మనం కనుక సంపర్క అయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. సో ఎవరైనా సరే కనకదార హోమంకి అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదా జాతక రీత్యా సురేష్ గారిని ఒకసారి కలవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.